14,50,000 పెళ్లిళ్లకు కేసీఆర్ గారు సాయం చేసినారు. అంత మంచి పథకం ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఆగం చేసింది. ఆ రోజు ఎలక్షన్ల ముందు ఏం చెప్పిండ్రు? తులం బంగారం ఇస్తాం. కేసీఆర్ 1,00,000 ఇచ్చిండు, మేం తులం కల్పిస్తాం, 1,00,000+ తులం బంగారం అన్నారు. తులం దేవుడు ఎరుగు, ఉన్న 1,00,000 కేసరి పెట్టిండ్రు, ఉన్న 1,00,000 ఆగం పట్టిండ్రు. ఇంత కళ్యాణ లక్ష్మి ఆగిపోయే పరిస్థితి వచ్చింది. కేసీఆర్ కిట్ అయితే బంద్ అయిపోయింది, ఇంత కళ్యాణ లక్ష్మిని కూడా ఆగం చేస్తారట. ఇది ఒక పథకం ప్రకారంగా జరుగుతున్న కుట్ర. పోయిన సంవత్సరం 800 కోట్లే ఇచ్చిండ్రు కళ్యాణ లక్ష్మికి. ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక్కొక్క ఏడాదికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ 2,600 కోట్ల రూపాయలు ఇచ్చేది. 2,600 కోట్లు కేసీఆర్ గారు ఇస్తే వీళ్ళు ఉత్త 800 కోట్లు ఇచ్చిండ్రు. అంటేనే మీరు కళ్యాణ లక్ష్మి పథకాన్ని నీరు గారుస్తున్నారు. ఇప్పుడు రోజు రోజుకు జనం పెరుగుతారు, పెళ్లిళ్ళు పెరుగుతాయి. పెళ్లిళ్ళు పెరిగితే మరి ఖర్చు పెరగాలి, పెళ్లిళ్ళు అయ్యే వాళ్ళ సంఖ్య పెరగాలి. 2,600కి 800 కోట్లకు వచ్చిందంటేనే మీరు ఆ పథకాన్ని ఆగం పట్టిండ్రు. ఇప్పుడు ఆ కళ్యాణ లక్ష్మి ఏమైపోయిందంటే సంతాన లక్ష్మి అయిపోయింది. పెళ్లికి అందుతలేవు పైసలు, పిల్లలు పుట్టినాక వస్తున్నాయి, 21 దినానికి వస్తున్నాయి. నిన్న ఒక ఆయన చెప్తుండే, భాస్కర్ రావు గారని మిర్యాలగూడ ఎక్స్ఎమ్మెల్యే, 2 పిల్లలు పుట్టినాక వచ్చినాయి మా దగ్గర అంటుండు. 2వ పిల్ల పుట్టినాక కళ్యాణ లక్ష్మి చెక్ వచ్చిందట. ఇట్లా అయిపోయింది ఈరోజు రాష్ట్రం. దాన్ని అసలు విషయం నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, కళ్యాణ లక్ష్మిని ఆగం చేసిందే గవర్నమెంట్. నిన్న పొన్నం ప్రభాకర్ గారు, లక్ష్మణ్ గారు మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి, లేదా ఇది గవర్నమెంట్ తప్పు కాదు, ఆఫీసర్ల తప్పు, ఆఫీసర్ల తప్పు, తప్పులు మీ బదనాం ఆఫీసర్ల మీద వేస్తుండ్రు. ఇవాళ ప్రాహిబిషన్ 22A లక్షల భూములు పెడతాడు, పొంగిలేటంటే ఇది తప్పు నాది కాదు, ఆఫీసర్ల తప్పు. అంటే ఒప్పు అయితే మీది, తప్పు అయితే ఆఫీసర్లదా? మంచి అయితే మీరేసుకుంటారు బుట్టల, మీరు చేసిన తప్పులకు అధికారులను బలి చేస్తారా? ఒకవేళ అధికారులదే తప్పు అయితే యాక్షన్ తీసుకోండి. ఏ అధికారి తప్పు చేస్తే అధికారి మీద చర్య తీసుకోండి. తీసుకోరు. ఎందుకంటే తప్పు అధికారులది కాదు, తప్పు పాలకులది, ప్రభుత్వానికి. కనుకనే ఉత్తర నోటి మాటలతో ఇలా దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఇంకో మాట అడుగుతా. పొంగులేటి గారు ఏమంటున్నారు? మేం భూములన్నీ తీసేస్తాం, ఏదో నిషేధిత భూములో అధికారులు పెట్టిండ్రు, తప్పైంది, సారీ, మేము తీసేస్తాం, మీరు దరఖాస్తు పెట్టుకోండి అంటుండ్రు. అంటే నువ్వు తప్పు చేస్తావు, ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగాలనా? దరఖాస్తులు పెట్టుకొని తిరగాలనా? ఇప్పుడు కార్తీక్ ఏమన్నాడు? సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోతే ఎంఆర్ఓ దగ్గర పోతే ఆర్డీఓ దగ్గర పోతే కలెక్టర్. ఇదే పని ఇక. ఇప్పుడు ఏ భూములు నిషేధిత జాబితాలో పెట్టినరో మీరే కదా పెట్టింది. పెట్టినోళ్ళు సీదా తీసేయచ్చు కదా, దరఖాస్తులు ఎందుకు? అంటే దరఖాస్తులు పెడితే దాని మీద ఫోన్ నంబర్ ఉంటే ఫోన్ చేసి 30% అడుగుతారా? పలానోళ్ళని కలుగుండ్రు అని చెప్తారా? దరఖాస్తులు ఎందుకు? ప్రజలు తిరుగుడెందుకు ఆఫీసుల చుట్టూ? పెట్టినోని నువ్వే తీయాల్సిన బాధ్యత కూడా నీదే. ఎవరి భూములు మీరు 22A పెట్టినరో మీకు తెలియదా? మరి ఎట్లా పెట్టినరో అట్లా తీయరాదా?